యెస్ అండి. ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి ఒక సమగ్రమైన చర్చ అయితే చాలా అవసరం ఉంటది. మొట్టమొదటిగా దీనికి సంబంధించి దేశంలో మళ్ళీ కరోనా 1991 నాటి కరోనా లాంటి ఆర్థిక సంక్షోభం వచ్చేస్తుందని ఒక రకమైన భయోత్పాతం మనలో ఒక భారతదేశంలో ఇప్పుడుంది. సుమారు స్టాక్ మార్కెట్‌లో 10,00,000 కోట్లు ఆవిరైపోవడం, తర్వాత బంగారం వీటి రేట్లు పెరిగిపోవడం, తర్వాత మోడీ పిలుపివ్వడం, తర్వాత మోడీ పిలుపు ఆర్థిక క్రమశిక్షణకు కావలసిన పొదుపు సూత్రాలని భారతీయులు ఫాలో అవ్వాలి అని చెప్పగానే ఒక భయోత్పాతం క్రియేట్ అయిపోయింది. ఎందుకంటే మనకు గుర్తుంది మోడీ గారు డిమానిటైజేషన్ సమయంలో కరోనా లాక్డౌన్ సందర్భంలో ముందు ఆయన ప్రసంగంతో ఇవి రావడం, ఇప్పుడు మళ్ళీ అలాంటిది ఏదో రాబోతుంది అనేది ఒక భయం అనేది భారతదేశంలో ఉంది. ఈ భయోత్పాతానికి కారణం ఏమీ లేదంటే ఇప్పుడు ఫిబ్రవరి 28న మొదలయ్యి ఏప్రిల్ 8 వరకు 39 రోజుల పాటు ఒక భయానకమైన యుద్ధం ఇరాన్ అమెరికా, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగడం, తర్వాత హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అవడం, ఆయిల్, తర్వాత పెట్రోలియం, ఎల్పిజి సప్లైలు ఆగిపోవడం, వరల్డ్ గ్లోబల్ సప్లై చైన్ ఆగిపోవడం, తర్వాత ఎక్కడికక్కడ ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం, ఎగుమతులు దిగుమతులకి ప్రతిష్టంభనలు ఏర్పడడం, ద్రవ్యోల్బణాలు పెరిగిపోవడం, రూపీ విలువ 95 ఆల్ టైమ్ కి కంటే లోకి వెళ్ళిపోవడం, డాలర్ విలువ పెరగడం, ఇక్కడ ద్రవ్యోల్బణం పెరగడం, ఇలాంటి ఆర్థిక సంక్షోభాలు అన్నమాట ఎక్కడికక్కడ వచ్చేసినాయి. కాకపోతే ఎన్నికల దృష్టి ఈ రేట్లు పెంచకుండా ఉన్నారు. వెంటనే ఇప్పుడు మోడీ గారు ఈ పొదుపు సూత్రాన్ని ప్రకటించడంతో, అంటే ప్రతి భారతీయుడు తమ భారతీయులని ఒక గర్వంగా దేశభక్తిని చూపించడానికి త్యాగాలు కాదు, ప్రాణాలు కాదు, దేశభక్తిని చూపించుకోవడానికి పొదుపు చేయండి అనుకుంటూ కొన్ని సూత్రాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పెట్రోల్ డీజిల్ వాడకాన్ని 10% తగ్గించండి, వంట నూనెలు తగ్గించండి, పెట్టుబడులు పెట్టండి, ప్రజా రవాణా కార్లు ఉపయోగించకుండా ప్రజా రవాణా, వర్క్ ఫ్రమ్ హోము, ఆన్లైన్ క్లాసులు, బంగారం కొనవద్దు 1 సంవత్సరం పాటు, ఇలా ఎన్నో పొదుపు సూత్రాలు ఆయన చెప్పేటప్పటికి అరే ఏదో జరగబోతుంది అనే ఒక రకమైన భయం ఒకటి. ఇంకా ఇరాన్ ఇరాక్, ఇరాన్ అమెరికా యుద్ధం శాంతి ఒప్పందం కుదరకపోవడం, సప్లై చైన్ దెబ్బతీయడం, ఇంకా హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అవడం వల్ల ఒకవేళ ఓపెన్ చేసిన పెట్రోలియం సరఫరా లేకపోవడం, దేశంలో ఇప్పుడు పెట్రోల్ డీజిల్ సరఫరాలు ఎక్కడికక్కడ ఒక రకమైన సంక్షోభం అనేది కనపడుతుంది.